శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా జూలై నెల 14వ తేదీ నుండి జూలై నెల 20వ తేదీ పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి మొదలుకొని ఆషాఢమాస శుక్లపక్ష చతుర్దశి శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటివి ఇప్పుడు విశ్లేషణగా ఒకసారి చూద్దాము. ముందుగా ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉందో చూద్దాము. ఈ వారం కొన్ని గ్రహాలు కూడా మారడం జరిగింది. మేషంలో ఉన్నటువంటి కుజుడు ఇప్పుడు వృషభంలోకి వచ్చాడు. వృషభంలో కుజుడు, వృషభంలో గురుడు. మిథునంలో ఉన్నటువంటి రవి అలాగే ఉన్నాడు. శుక్రుడు కర్కాటకంలోకి అడుగుపెట్టాడు. అలాగే కర్కాటకంలోనే బుధుడు. కన్యా రాశిలో కేతువు, చంద్రుడు ఈ వారం కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం చేస్తున్నాడు. కుంభరాశిలో శనైశ్చరుడు, మీనరాశిలో రాహువు. ఈ వారం వచ్చేటువంటి ప్రధాన పండుగలు ఈ జూలై నెల 16వ తేదీ కర్కాటక సంక్రమణ ప్రయుక్త దక్షిణాయన పుణ్యకాలము. కాబట్టి 16వ తేదీ కర్కాటకంలోకి రవి అడుగు పెడుతున్నాడు. కాబట్టి ఈ 16వ తేదీ తర్వాత రవి కర్కాటకంలో ఉంటాడు. ఇది మనకు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 17వ తేదీ తొలి ఏకాదశి, దీన్నే ప్రథమ ఏకాదశి అని పిలుస్తారు. 17వ తేదీ బుధవారం నాడు. ఇక 18వ తేదీ వాసుదేవ ద్వాదశి. 20వ తేదీ శివ పవిత్ర అర్చనం, ఆదిగురు దత్తాత్రేయ అవతార స్వరూపం. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వారం ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, శని, కేతువు. మేషరాశి వారికి శుభంగానే ఉన్నాడు. అలాగే కుజుడు కొంత ఇప్పుడు అర్ధశుభుడిగా ఉన్నాడు. కుజుడు ద్వితీయ స్థానానికి వచ్చినాడు. కాబట్టి మేషరాశి వారికి కొంత అనుకూలత, కొంత ప్రతికూలత రెండూ కూడా ఈ వారం ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రముఖుల నుంచి ఒక సమాచారం అనేటువంటిది అందుతుంది. అలాగే విద్యార్థులు తమ యొక్క పరీక్షల్లో తమ సత్తా ఏమిటో చాటుకుంటారు. అనుకోని ఆహ్వానాలు రాజకీయ నాయకులకు ఆనందాన్ని ఇస్తాయి. క్రీడాకారులకు ఊహించని గౌరవాలు, రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. అవసరాలకైతే పెద్దగా లోటు రాకుండగా ఈ వారం బాగానే గడుస్తుంది. పెద్దల సలహాలతో ముందుకు వెళ్తారు. వేడుకల నిర్వహణలో మార్పులు, ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరవచ్చు. ఈ వారం బుధ, గురు, శుక్రవారాల్లో ఆస్తి వివాదాల నుంచి కూడా కొంత బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు తమ ఆలోచనలను కార్యరూపంలో పెడతారు.
నిరుద్యోగులైనటువంటి వారు కొన్ని పోటీ పరీక్షల్లో ఈ వారంలో విజయం సాధించవచ్చు. ఉద్యోగపరంగా నూతన ఉత్సాహం అయితే కలుగుతుంది. రాజకీయ వర్గాలకు పరిస్థితులైతే అనుకూలిస్తాయి. శని శుక్రవారాల్లో వివాదాల జోలికి వెళ్ళకండి. కొంత కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఏర్పడవచ్చు. అలాగే అనుకోని అనారోగ్య సూచన కొంత కలవరపాటుకు కూడా గురి చేయవచ్చు. మేషరాశి స్త్రీలకు ఈ వారం అంతా కూడా కొంత అనారోగ్యపరంగా ఇబ్బందులను కలిగింప చేయవచ్చు. కాబట్టి మేషరాశి వారు ఈ వారం రోజులు కూడా రోజు 3 సార్లు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా ధన్వంతరి స్తోత్ర పారాయణం చెయ్యండి. ఆరోగ్యపరంగా మేషరాశి వారికి ఈ వారమంతా కూడా కొంత బాగానే ఉంటుంది. గురువారం నాడు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసి గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారాన్ని సమకూర్చండి, సరిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. గురువు అర్ధశుభుడు. అలాగే రవి ఈ 16వ తేదీ నుంచి కూడా వృషభ రాశికి శుభమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కుజుడు అర్ధశుభుడు. కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వృషభ రాశి వారికి ఈ వారంలో పూర్తి అవుతాయి. కొన్ని పనులు విజయవంతం అవుతాయి. బంధువులతో నెలకొన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి సద్దుమణుగుతాయి. సఖ్యత అనేటువంటిది కూడా నెలకొల్పుకుంటారు. దీర్ఘకాలికమైనటువంటి చాలా సమస్యలు కూడా తీరుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఊరట లభించవచ్చు. సొమ్ములకు లోటు రాదు. అప్పుల బాధలు అనేటువంటివి కూడా కొంత తీరవచ్చు. ఒక ప్రకటనపై నిరుద్యోగులు కూడా ఈ వారంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. కొన్ని వేడుకలు ఇంట్లో నిర్వహించటానికి సన్నాహాలు కూడా చేస్తారు. బంధువుల నుంచి సహాయం అందుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో గత వారం అవన్నీ కూడా ఇప్పుడు తీరవచ్చు. భాగస్వాముల నుంచి పెట్టుబడులు, ఉద్యోగులకు కోరుకున్నటువంటి బాధ్యతలు అనేటువంటివి కూడా లభించవచ్చు. అలాగే విద్యార్థులకు కొన్ని అరుదైనటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో కలిగేటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి కూడా పరిస్థితులైతే కొంత అనుకూలించవచ్చు. మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కుటుంబ సభ్యులు కూడా ఆమోదం చెబుతారు. ఉద్యోగులకు కోరుకున్న బాధ్యతలతో పాటు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావచ్చు. అలాగే వృషభ రాశి అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది యోగములకు ఈ వారం కొంత అనుకూలంగానే ఉండబోతోంది. వృషభ రాశి వారు ఈ వారమంతా రాజమాతంగి స్తోత్ర పారాయణము, ఇంద్రాక్షి స్తోత్ర పారాయణము వినండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా సర్వాభీష్ట సిద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణంతో అభీష్ట ప్రాప్తి కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శుభంగా ఉన్నాడు. కుజుడు శుభంగా ఉన్నాడు. బుధుడు కొంత పర్వాలేదు. రవి శుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. రవి 16వ తేదీ తర్వాత ద్వితీయ స్థానానికి వచ్చినాడు. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారంలో కొంత అలజడి అనేటువంటిది కూడా పెరుగుతుంది. కొత్త పనులు చేపట్టే ముందు కూడా 1కి 2 సార్లు కూడా ఆలోచించండి. అయితే చాలా వరకు కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే గతంలో తలపెట్టి ఉన్నారో వాటిల్లో విజయం సాధించవచ్చు. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాల్లో అగ్రిమెంట్లు అనేటువంటివి కూడా మీకు కొంత అనుకూలంగానే ఉంటాయి. శత్రువులను సైతం స్నేహితులుగా మీ ప్రవర్తనతో కూడా మార్చుకుంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కూడా తొలగుతాయి. మీపై కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ అనేటువంటిది కూడా ఉంటుంది. మీ నిర్ణయం
నిర్ణయాలను సమర్థిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కూడా ఫలిస్తాయి. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా సమర్థవంతంగా నిర్వహించే ప్రశంసలు అనేటువంటివి కూడా పొందుతారు. అలాగే ఉద్యోగులకు ఉన్నత హోదాలు, ఆర్థిక ప్రయోజనాలు కూడా ఈ వారాంతంలో దక్కవచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారి యొక్క కృషి సఫలమవుతుంది. అలాగే విద్యార్థుల యొక్క అంచనాలు అనేటువంటివి కూడా నిజమవుతాయి. ప్రారంభంలో కొంత ధన వ్యయ సూచన ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ప్రణాళిక ప్రకారంగా కనుక వెళ్ళినట్లయితే మిథున రాశి వారికి అభీష్ట సిద్ధి అనేటువంటిది కలుగుతుంది. మిథున రాశి స్త్రీలకు ఒక అద్భుతమైనటువంటి సమాచారం ఈ వారాంతంలో కూడా అందవచ్చు. ఒక మంచి సమాచారం అనేటువంటిది కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి వారు ఈ వారమంతా రామరక్షా స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయడం చాలా వరకు కూడా మంచిది. గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం కూడా కొత్త మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. అలాగే మిథున రాశి వారు సోమవారం నాడు గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి శనగలను తినిపిస్తే సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా గ్రహ సంచార రీత్యా గురు, శుక్ర, రాహుకేతువులు శుభంగా ఉన్నారు. అలాగే 16వ తేదీ నుండి రవి అర్ధశుభుడు, అలాగే కుజుడు కూడా 13వ తేదీ నుంచి కూడా శుభమైనటువంటి యోగములను ఇస్తూ ఉన్నాడు. బుధుడు కూడా ఈ 19వ తేదీ తర్వాత శుభయోగాలను కలిగించబోతున్నాడు. మొత్తానికి కర్కాటక రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలతలు అనేటువంటివి ఈ వారం అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికమైనటువంటి లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఒక నిర్ణయానికి వస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి వేగవంతంగా చేస్తారు. విద్యార్థుల యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలను కొంతమేరని విస్తరిస్తారు. పారిశ్రామిక రంగం వారికి అన్నింటా కలిసి వచ్చేటువంటి కాలం కూడా. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తే మంచిదే. వాహనాల స్థలాలు కొనుగోలు యత్నాలు అనేటువంటివి కూడా కొనసాగిస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆశించిన సొమ్ము సమకూరి అవసరాలనేటువంటివి తీరుతాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకొని అవసరాలు తీరుతాయి. అలాగే ఉద్యోగులు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులకు, రాజకీయ నాయకులకు కూడా కొంత అనుకూల పరిస్థితులు అనేటువంటివి కూడా నెలకొంటాయి. అన్నింటా ఈ వారము కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే ఈ వారాంతంలో కూడా అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది సంబంధాలకు నిశ్చయం అనేటువంటిది కూడా ఏర్పడవచ్చు. విద్యార్థులకు అలాగే నిరుద్యోగులకు చాలా అద్భుతమైనటువంటి సమయము ఆసన్నమైందని కూడా మనకు తెలుస్తోంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారమంతా శనైశ్చర స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. కొన్ని విషయముల యందు సంతృప్తి కలిగించే భావం కలగటానికి లలితా సహస్రనామాన్ని జపించడం కానీ, లేకపోతే శ్రీమాత్రే నమః అనేటువంటి నామాన్ని ఈ వారం రోజుల్లో ఒక 5000 సార్లు పారాయణం చేస్తే కర్కాటక రాశి వారికి మరింత మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో వీలున్నప్పుడల్లా గోవులకు గ్రాస సమర్పణ చేయండి, సరిపోతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం శుక్రుడు శుభంగా ఉన్నాడు. రవి కొంత 16వ తేదీ నుంచి అర్ధశుభుడు, అలాగే కుజుడు కూడా అర్ధశుభుడు. సింహరాశి వారికి నోరు కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఈ వారం అధికంగా ఉంది. దూర ప్రయాణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ముందుకు సాగకపోవచ్చు. ప్రతి నిర్ణయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అవసరాలకు తగినంత సొమ్ము అందినప్పటికీ కూడా ఖర్చులు ఎదురవుతూనే ఉంటాయి. అప్పుల కోసం యత్నిస్తారు. వ్యాపారులకు లాభాలు కనిపించవు. పెట్టుబడుల్లో మాత్రం తొందరపాటు మాత్రం పడకండి. అలాగే ఇంతకాలం పడినటువంటి శ్రమ
కొంత నిరర్థకం కావడం కూడా ఒక తీవ్రమైనటువంటి నిరాశను కలిగింపజేయవచ్చు. కొన్ని వివాదాల నుంచి అయితే ఈ వారాంతంలో బయటపడతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు కూడా అందుకుంటారు. ఉద్యోగపరంగా నూతన హోదాలు, మంచి గుర్తింపు కూడా లభిస్తాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి యోగాదులు కలగబోతూ ఉన్నాయి. ఆస్తి వివాదాలు అనేటువంటివి లేకుండా జాగ్రత్త పడండి. ప్రయాణాలలో మార్పులు చేర్పులు అనేటువంటివి కూడా కొంత సంభవం. శుభకార్యములకు కొంత పునాది పడుతుంది. ఇంట బయట ఒత్తిడులైతే పెరిగే ఆస్కారం అయితే అధికంగానే కనిపిస్తూ ఉన్నది. సింహరాశి వారు ఈ వారమంతా రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా చెయ్యండి. గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సంభవిస్తాయి. అలాగే గోక్షేత్రంలో గోవులకు తగినంత గడ్డిని సమర్పించండి, సరిపోతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా రవి, గురువు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. కొంత బుధుడు శుభుడు, రాహుకేతువులు అర్ధశుభులు. కన్యారాశి వారికి కొంత గ్రహ సంచారం అనేటువంటిది ఈ వారం అయితే అనుకూలంగానే ఉంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం అనేటువంటిది చుడతారు. ఆర్థిక పరిస్థితి గత వారాల కంటే కూడా ఈ వారం కొంత మెరుగ్గానే ఉంటుంది. సన్నిహితుల మాట, ఆర్థిక సహాయం అనేటువంటిది కూడా అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు అనేటువంటివి కూడా ఉపకరిస్తాయి. సమాజంలో మీదే పై చేయిగా ఉంటుంది. ఆస్తులు కొంటారు. అదనపు ఆదాయం అనేటువంటిది కూడా ఉంటుంది. వ్యాపారపరంగా మీ అంచనాలకు తగిన లాభాలైతే దక్కించుకుంటారు. రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి వివాదాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తూ ఉంది. నిరుద్యోగులు ఒక ప్రకటనపై కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారపరంగా అనుకున్న లాభాలైతే వారాంతంలో కలుగుతాయి. పెట్టుబడులు కొంత సంపూర్ణంగానే లభించవచ్చు. ఉద్యోగపరంగా విధుల్లో ఒక ఉన్నతమైన స్థానంతో పాటు ఏవైతే ఇన్ని రోజులు మీకు ఆటంకములు ఉన్నాయో అవన్నీ కూడా అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు శ్రమ ఫలించేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. అలాగే క్రీడాకారులకు, అలాగే విద్యార్థులకు కొంత ఈ వారాంతంలో కూడా ఉత్సాహవంతంగానే ఉంటుంది. మధ్యలో దూర ప్రయాణాలు చేయడం కొంత తగ్గించుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఈ వారం కొంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఆచితూచి వ్యవహరిస్తే బాగానే ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారమంతా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, సూర్యాష్టక స్తోత్ర పారాయణం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా బుధుడు, రాహువు శుభంగా ఉన్నారు. శుక్రుడు కొంత పర్వాలేదు. రవి ఈ 16వ తేదీ నుంచి శుభయోగాలను కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకటేంటంటే ప్రయాణపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తులారాశివారు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారంలో అన్నీ విజయవంతంగానే సాగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీ అభ్యున్నతి కోసం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు కొత్త ఆశలను కూడా రేకెత్తించవచ్చు. నూతన వాహన యోగం కలిగే సూచన కనిపిస్తూ ఉన్నది. అనుకున్న సమయానికి రావలసిన బాకీ కూడా అందుతుంది. వ్యాపారపరంగా ఊహించని పెట్టుబడులు కూడా లభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులనేటువంటివి ఉపకరిస్తాయి. పారిశ్రామిక వర్గాలు కొత్త సంస్థల ఏర్పాటు దిశగా సాగుతారు. అలాగే అంచనాలకు తగిన లాభాలైతే అందుకుంటారు. కొన్ని పనులు విజయవంతమవుతాయి. మీ విజ్ఞానానికి ప్రముఖులు సైతం ఆశ్చర్యం కూడా వహిస్తారు. ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తారు. మీపై కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ కూడా ఈ వారంలో
బాగానే ఉంటుంది. తులారాశి వారు కొంత అధికార దర్పాన్ని విడిచిపెట్టి అందరితో కొంత కలిసిమెలిసి ఉంటే చాలా పనులు సులువుగానే పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వారంలో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకు సజావుగానే ముందుకు వెళ్ళిపోతాయి. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది యోగసిద్ధి కూడా ఈ వారాంతంలో కూడా కలగబోతున్నది. కాబట్టి ఈ వారంలో కొంత మంచి ఫలితాలు అనేవి అధికంగా ఉన్నాయి తులారాశి వారికి. తులారాశి వారు సోమవారం నాడు శివ సహస్రనామము, శుక్రవారం నాడు లలితా సహస్రనామము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణాలు 3 చెయ్యండి. అలాగే తొలి ఏకాదశి బుధవారం నాడు అవుతోంది కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా ఆ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేస్తే అద్భుతంగా మీకు ఫలితాలు మరింత మంచిగా ఉండవచ్చు. గోక్షేత్రంలో తొలి ఏకాదశి రోజున ఏదైనా గ్రాసాన్ని పెడితే సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా గురుకేతువులు శుభంగా ఉన్నారు. కొంత కుజుడు బుధుడు శుభయోగాలను కూడా కలిగింపచేస్తూ ఉన్నారు. గృహమందు ఉద్యోగమందు కొన్ని మార్పులు చేర్పులైతే వృశ్చిక రాశి వారికి కొంత ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నిరుద్యోగుల యత్నాలు కలిసి వస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు ఆభరణాలు కూడా కొంటారు. ఒక లేఖ ద్వారా అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారులకు అనుకున్న లాభాలు, భాగస్వాములతో చర్చలు సఫలమవుతాయి. ఉద్యోగపరంగా ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఊహించని ఆదరణ అనేటువంటిది కూడా ఉంటుంది. వార ప్రారంభంలో ధన వ్యయ సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. కొంత బంధువులతో వివాదాలు లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. అలాగే గందరగోళ పరిస్థితులు కూడా తొలగిపోతాయి. అలాగే కొన్ని వివాదాలు రాకుండా జాగ్రత్త పడండి. మధ్యవర్తిత్వం అనేటువంటిది వహించకండి. కీలకమైనటువంటి నిర్ణయాలు బుధవారం తర్వాతనే తీసుకుంటే బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంత ఆశాజనకంగానే ఈ వారంలో ఉండవచ్చు. కోర్టు పరంగా కూడా వాయిదాలు కోరుకోవటం కూడా కొంత మంచి ఫలితాలకు దారితీస్తుంది. వృశ్చిక రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వృశ్చిక రాశి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం 7 రోజులు చేయడంతో పాటుగా శివాయ గురవే నమః అనేటువంటి నామాన్ని ఒక 5000 సార్లు జపిస్తే సరిపోతుంది. గురువారం నాడు దత్తుడికి ప్రీతిగా గోక్షేత్రంలో ఆవులకు బెల్లాన్ని తినిపిస్తే సరిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు. కుజుడు బుధుడు కొంత మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ధనుస్సు రాశి వారికి మంచి సమయము అని చెప్పవచ్చు. అనుకున్న కార్యక్రమాలను అనుకున్న సమయానికి సమర్థవంతంగా నిర్వర్తించి కుటుంబంలో పేరు తెచ్చుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు సమస్యలు తీరుతాయి. కొంత ఊరట కలిగే సమాచారం కూడా రావచ్చు. స్నేహితులతో కొన్ని విషయాల్లో అవగాహనకు వస్తారు. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకొని ముందుకు సాగుతారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. అవసరాలకు సొమ్మందుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు కూడా తొలగుతాయి. వ్యాపారపరంగా లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగపరంగా పదోన్నతులు దక్కిన పనిభారం అనేటువంటిది తప్పదు. పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితి అనేటువంటిది కూడా ఉండవచ్చు. అలాగే పారిశ్రామికవేత్తలకు కళాకారులకు కొంత అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా మంచి అవకాశాలు దక్కుతాయి. అలాగే వాహనాలు భూములు కొంత జాగ్రత్తగా
కొంటే సరిపోతుంది. కొన్ని వేడుకలు రహస్యంగా నిర్వర్తించుకోవడం మంచిది. విలువైనటువంటి డాక్యుమెంట్లు, ఆభరణాలు మొదలైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యం అనేటువంటిది పనికిరాదు. ఎవరితో కూడా వాగ్వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. కొంత ఎవరికి పెద్దగా కనిపించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తే కనుక ధనుస్సు రాశి వారికి నరఘోష అనేటువంటిది కూడా కొంత తగ్గిపోతుంది. ధనుస్సు రాశి వారు ఈ వారమంతా విష్ణు సహస్రనామము, అలాగే మొదటి ఏకాదశి బుధవారం రోజున ఖచ్చితంగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శివాలయ దర్శనం చేసుకుంటే సరిపోతుంది. గోక్షేత్రంలో గోవులకు గురువారం నాడు పొద్దున్నే నానబెట్టినటువంటి శనగలను తినిపిస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా గురు రాహువులు శుభంగా ఉన్నారు, కొంత బుధుడు శుభంగా ఉన్నాడు, శుక్రుడు శుభంగా ఉన్నాడు. మకర రాశి వారికి ఈ వారం అంటే ఈ 14, 15, 16వ తేదీల్లో అనుకోకుండా దూర ప్రయాణాలు పడే ఆస్కారం కూడా ఉన్నది. ఆర్థిక పరిస్థితి అయితే కొంత నిరాశ కలిగించవచ్చు. ఇంట బయట అన్ని రకాలుగా కూడా ఒత్తిడిలు పెరుగుతాయి. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు తప్పకుండా ఉంటాయి. వివాదాల నుంచి బయటపడేందుకు మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆలోచనలకు కార్యరూపం. వాహనాలు, ఆభరణాల కొనుగోలులో కొంత జాప్యం అనేటువంటిది కూడా జరగవచ్చు. డబ్బుకు ఇబ్బంది లేకున్నప్పటికీ కూడా అవసరాలు పెరిగి అప్పులు చేస్తారు. సోదరులతో మరింత సఖ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. వ్యాపార పరంగా కొత్త అంచనాలతో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఊహించని విధంగా ప్రమోషన్లు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొంత అనుకూల స్థితి అనేటువంటిది కూడా ఉంటుంది. విధుల్లో ఉన్నటువంటి అవాంతరాలను కూడా అధిగమిస్తారు. రాజకీయవేత్తలకు, కళాకారులకు శ్రమ ఫలించేటువంటి సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైంది. మొత్తానికి మకర రాశి స్త్రీలకు వివాహ సంబంధాలు కూడా త్వరగానే నిశ్చయం కావచ్చు. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించడం మంచిది. అలాగే మకర రాశి నిరుద్యోగులైనటువంటి వారు కూడా ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఉత్సాహంగా చేస్తే తప్పకుండా మీకు శుభవార్త శ్రవణం అనేటువంటిది ఈ వారాంతంలో కలిగే ఆస్కారం ఉంది. మకర రాశి వారు మంగళవార నియమం పాటించండి. సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణం చేయండి. అలాగే శుక్రవారం నాడు లలితా త్రిశతితో అర్చన చేయించుకోండి. లలితా అష్టోత్తర నామంతో అమ్మవారి ప్రార్థన చేయండి. ప్రతిరోజు దీపారాధన చేయండి. గోక్షేత్రంలో గోవులకు బెల్లాన్ని తినిపించండి. సరిపోతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా కుజుడు శుభంగా ఉన్నాడు. ఈ 13వ తేదీ తర్వాత అర్ధశుభుడు కొంత 15వ తేదీ వరకు రవి అర్ధశుభుడిగా ఉన్నాడు. ఇప్పుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను కుంభరాశి వారికి ఇస్తున్నాడు. స్నేహితుల నుంచి రహస్యాలు కూడా స్వీకరిస్తారు. అలాగే ఏదైతే కార్యం మొదలుపెట్టారో దాని యందు సిద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. అనుకున్న పనులు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా వాటిని పూర్తి చేస్తారు. కొన్ని ఆలోచనలు మీకు సవ్యంగా చేసి కార్యసిద్ధి అయ్యేట్టుగా ఉద్యోగపరంగా ప్రయత్నాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. వాహనయోగం. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యులు కట్టుబడి ఉంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొంత పరిష్కారం అవుతాయి. వ్యాపార పరంగా ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆశలు నెరవేరవచ్చు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వారితో పరిచయాలనేటువంటివి మీకు ఆసక్తిని కలిగింపజేస్తాయి. వ్యాపార పరంగా కొత్త పెట్టుబడులు, ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అనేటువంటివి కూడా కొంత ఒత్తిడిని పెంచవచ్చు. అలాగే పారిశ్రామిక రాజకీయవేత్తలకు విదేశీ ప్రయాణ సిద్ధి అనేటువంటిది ఉంటుంది. మీ నిర్ణయాలను ముక్కుసూటిగా అందరికీ చెప్పడం వల్ల కొంత మీరు శత్రువులు కావచ్చు. కాబట్టి తొందరపాటు లేకుండా, సమాచార లోపం లేకుండా కొంత అవగాహనతో మాట్లాడితే అటు ఉద్యోగపరంగా అటు గృహంలో కానీ చాలా సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి మీరు పొందగలుగుతారు. కుంభరాశి స్త్రీలకు అనారోగ్య సూచన కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వారాంతంలో కొంత జాగ్రత్త ఉండండి. అలాగే
అలాగే విద్యార్థులు కూడా డ్రైవింగ్ చేయటం కానీ కొంత వేగంగా వెళ్ళటం కానీ తగ్గించుకొని ఉంటే బాగుంటుంది. అసలు డ్రైవింగ్ చేయకపోవడం అనేటువంటిది ఈ వారంలో మీకు చెప్పుకోదగినటువంటి సూచన. కుంభరాశి వారు ఈ వారం అంతా హనుమాన్ చాలీసా పారాయణము, హనుమత్ బడబానల స్తోత్ర పారాయణం చేయండి. చంద్రశేఖర అష్టకము, మృత్యుంజయ మహాస్తోత్ర పారాయణం కూడా చేయటం వల్ల కొంత అనుకూలత పెరుగుతుంది. ఆదివారం నాడు 3 సార్లు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల అభీష్ట సిద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాస సమర్పణ చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అంతా కుజుడు బుధుడు కొంత శుభంగా ఉన్నాడు, రాహుకేతువులు అర్ధశుభులు. మీనరాశి వారికి కొంత గ్రహ సంచార రీత్యా పెద్దగా అనుకూలత లేదు. కొన్ని పనులు నిర్విఘ్నంగానే పూర్తవుతాయి. విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్తలు అనేటువంటివి కూడా ఈ వారం మధ్యలో వినవచ్చు. 14, 15వ తేదీల్లో దూర ప్రయాణాలు పడవచ్చు. మీరు ఇన్ని రోజులుగా ఎవరినైతే నమ్మారో వారే మీకు నమ్మక ద్రోహం చేయడం కూడా తీవ్రమైన బాధను మీకు కలిగింపజేస్తుంది. ప్రత్యర్థులను సైతం మీ ఓపికతో అనుకూలుగా మార్చుకోవచ్చు. కాబట్టి సహనం పెంచుకుంటే సరిపోతుంది. కొన్ని వివాదాలను నేర్పుగా మీరే పరిష్కారం చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి 16, 17, 18వ తేదీల్లో కూడా కొంత గట్టెక్కుతారు. నూతన ఒప్పందాల ద్వారా వ్యాపారంలో కొంత సొమ్మనేటువంటి కూడా చేకూరుతుంది. ఆభరణాల కొనుగోలు, ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు వారాంతంలో కూడా ఒక ముఖ్య సమాచారం అనేటువంటిది లభిస్తుంది. అలాగే పారిశ్రామికవేత్తలు కొంత వ్యాపార విస్తరణ ప్రయత్నాలను విదేశాల్లో చేయటానికి కొంత ఆలోచించి చేస్తే బాగుంటుంది. అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారికి యొక్క కృషి సఫలమవుతుంది. ఉద్యోగపరంగా ఇప్పుడు పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ నిరుద్యోగులైతే కొంత గట్టి ప్రయత్నంతో ఉద్యోగ పరంగా కూడా సాధించటానికి ఈ వారం బాగానే ఉంది. కొన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి అనేటువంటిది కూడా కలిగే ఆస్కారం ఉంది. మీనరాశి వారు ఈ వారమంతా శివసహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా కొంత అనుకూలత ఉంటుంది. గోక్షేత్రంలో గోవులకు గ్రాస సమర్పణ చేస్తే మంచిది, మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. ఎవరైతే నన్ను నేరుగా సంప్రదించాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి ఫోన్లో మీ జాతక పరిశీలన చెప్పించుకోవచ్చు. ఓపికగా మాట్లాడడం జరుగుతుంది. దానికి రుసుము అనేటువంటిది ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా మీ జాతక పరిశీలన నేరుగా నాతోనే మాట్లాడే అవకాశం. ఎవరైనా వ్యక్తిగతంగా జాతక చక్రాలు కూడా మేము వేయించుకుంటాము అనేటువంటి వారికి కూడా అవకాశం అనేటువంటిది మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వారిని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కాస్త సూచన ఇస్తూ మీ అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు వృద్ధి చెందాలి, ఈ వారమంతా నవగ్రహ అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ మరల వచ్చే వారం కలుసుకుందాం. జై భారత్, జై హింద్.